వైశాఖ మాసం పురస్కరించుకుని పిఠాపురం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో భక్తుల సహకారంతో స్వామివారికి నిర్వహించిన వైశాఖ మాసం విశేష పూజ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి సహస్రనామార్చన పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం వేద పండితులు వేద స్వస్తి జరిపించి భక్తులకు మామిడి పండ్లు విసనకర్రలో తీర్థప్రసాదం అందించారు. భక్తులు స్వామివారిని దర్శించారు. కాగా విసనకర్రలో మామిడి పండ్లతో వేణుగోపాల స్వామికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ వైశాఖ అమావాస్య నాడు స్థానిక విద్యా గణపతి భక్త బృందంచే వైశాఖ పూజ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి నున్నా శ్రీరాములు, దేవాలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల ఆలయంలో ఈ రోజు భక్తుల సహాయ సహకారంతో మన దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు నున్నా శ్రీరాములు గారి పర్యవేక్షణలో భక్తుల సహకారంతో అత్యంత వైభవపేతంగా ఈరోజు వైశాఖ మాస పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారికి విశేష సహస్రనామార్చన కార్యక్రమం, అలాగే విష్ణుకరణతో స్వామివారికి విశేష అలంకరణ, పుష్పాలంకరణ నిర్వహించి వైశాఖ పూజ సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రియకరం అని చేతటువంటి ఈ వైశాఖ మాసంలో స్వామివారిని పూజిస్తే ఎంతో శుభం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకి మామిడి పళ్ళు, విష్ణుకర్రలు, ప్రసాదాలన్నీ కూడా భక్తుల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, అదేవిధంగా స్థానిక వేణుగోపాల ఆలయ దేవస్థాన సిబ్బందికి, అదేవిధంగా స్థానిక వేద పండితులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ వైశాఖ మాసంలో అమావాస్య రోజు, వైశాఖ మాసం చివరి రోజు అమావాస్య రోజు కూడా స్థానిక శ్రీ విద్యాగణపతి భక్త బృందం వారిచే కూడా ఇక్కడ వైశాఖ పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్దకు వచ్చేసి ఈ వైశాఖ పూజా కార్యక్రమంలో పాల్గొని తరించవలసింది.